నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. మా తొలి పురపాలకంగా చైర్పర్సన్ శ్రీమతి నార్ల బ్రహ్మసుందరి గారికి, ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి వేదిక పెద్దలు మా అందరికీ ఆప్తులు శ్రీ చెక్కా సూర్యనారాయణ గారికి, వేదిక ఇతర ప్రముఖులు పెద్దలు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ఆచరణ కోసం 50,000 నిరాదీక్ష చేసి వసూలు చేసినటువంటి అభివృద్ధి పొట్టి శ్రీరాము గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉన్న అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు తొలి నియోజకవర్గం ఆదివాసీ మిత్రులందరికీ కూడా నా ప్రభుత్వం ధన్యవాదాలు చేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఈ కార్యక్రమం చేయాలని ప్రకటించడం మనందరికీ కూడా ఆనందదాయకం. నిరంతరం ఎప్పుడు కూడా పొట్టి శ్రీరాము గారిని తెలుసుకుంటూ వారిని ఆశీస్సాల కోసం మనందరూ కూడా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నా అవకాశం ప్రచారానికి మరోసారి నా ధన్యవాదాలు చెప్తూ సెలవుస్తున్నాను. కాకినాడ జిల్లా ఆర్యవేశ సంఘ కమిటీ సభ్యులకు మరియు తుని పట్టణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మరియు ఆర్యవేశ సోదరి సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు 125వ పొట్టి శ్రీరామూర్తి గారి జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. దీనికోసం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములండి. పొట్టి శ్రీరామూర్తి గారి విగ్రహ ఆవిష్కరణ అంటే నిజంగా ఒక గర్వకారణము. అది నా అధ్యక్షతన ఇక్కడ మొత్తం విగ్రహ ఆవిష్కరణ జరగడం చాలా గర్వకారణము. ఆయన త్యాగానికి ప్రతీతి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసము, తర్వాత ఆంధ్ర ప్రజల వాళ్ళ యొక్క గుర్తింపు కోసము ఆయన చేసిన సేవలు అమోఘము. ఆయన సేవలు చెప్పాలి అంటే ఒక రోజు కూడా సరిపోదు. ఆయన చేసిన సేవలు అటువంటివి. అందులోని ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం, తర్వాత తెలుగు ప్రజల అభివృద్ధి కోసము, ఆయన సేవా సంఘాల కోసము ఆయన తలపెట్టిన పనులు చాలా అమోఘము. ఆయనకి గుర్తింపు కోసం ఈరోజు మొత్తం అటు అమరావతిలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠాపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తుని పట్టణ ప్రజలు మరియు ఆర్యవేశ సంఘ సభ్యులు మొత్తం అందరూ కలిసి ఇక్కడ కూడా విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి. మొదటిగా కాకినాడ జిల్లా ఆర్యవేశ సంఘ సమితి సభ్యులు శ్రీ పునవర్తి కుమార్ గారు, కాకినాడ జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షులు శ్రీ చెక్కా సూర్యనారాయణ గారు, తుని పట్టణ ఆర్యవేశ ప్రముఖులు ల్యాండర్ శ్రీ గ్రంథి నారాయణరావు గారు, బాబీ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ ఉపాధ్యక్షులు శ్రీ పేరూరి గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ ఉపాధ్యక్షులు శ్రీ బొచ్చు శేఖర్ గారు, శ్రీ పెనుగొండ కామరాజు గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ జాయింట్ సెక్రటరీ శ్రీ నాగ రత్నాజీ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ సభ్యులు. మహోత్సవానికి చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి మన మాజీ శాసనసభ్యులు శ్రీ రాజా అశోక్ బాబు గారికి, సభాధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ మోహన్ సుందర్ గారికి, అదేవిధంగా పట్టణ ప్రముఖులు చెక్క తాతబాబు గారికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాకినాడ ప్రెసిడెంట్ గారు అన్నట్టు మన ఆర్య వయసుల కోరికే కాదు ఈయన, మన అందరికీ ప్రతి ఇంట్లోనూ కూడా పెట్టుకోవాల్సిన నాయకుడు ఈయన ఫోటో. ఎందుకంటే మనకి స్వరాజ్యాన్ని సాధించి పెట్టి భావితరాలకి బాటలు వేసిన మహనీయుల్లో ఈయన ఒక మహనీయుడు. కాబట్టి మన భావితరాల కోసం ఇలాంటి విగ్రహాలు ఇంకా వాడవాడలో కూడా ప్రతిష్ఠించుకుని రాబోయే జనరేషన్కి మహనీయుల యొక్క చరిత్రని మన పిల్లలకి అందరికీ కూడా తెలియపరచాల్సిన బాధ్యత పెద్దలుగా మన ఆనందం మీద ఉంది. కాబట్టి భవిష్యత్తులో పొట్టి శ్రీరాములు గారు ఇంకా విగ్రహాలు ఆవిష్కరించాలని, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా ఇక్కడ జరుగుతుంది. ఆ సందర్భంలో మన తుని పట్టణంలో జరగడం మన ఎంతో ఆనందదాయక హర్షణీయకరమైన విషయం. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇంకా ఇలాంటి మంచి పనులు ఇంకా చేసుకుంటూ పోతూ, అదేవిధంగా అన్ని సంఘాలను, అన్ని కులాలని గౌరవించుకుంటూ వెళ్తుంది. కాబట్టి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పెద్దలందరికీ, ప్రముఖులందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. సభాధ్యక్షులు భువనసుందరి రత్నాజీ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే అశోక్ గారికి, పెద్దలు తాతబాబు గారికి,
వేదిక ఉన్నటువంటి వేదిక ఎదురున్నటువంటి పెద్దలకు ప్రముఖులకు పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి పొట్టి శ్రీరాములు గారు అంటే మనకి ఎందరో త్యాగాలు చేసే నాయకులు ఉన్నారు దేశవ్యాప్తంగా. గాంధీ గారిని, లేకుంటే పురుషుని, లేకపోతే వేరే ప్రముఖులందరూ కూడా చాలామంది ఉన్నారు. కానీ మన రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఆయన 58 రోజులు నిరహాదీక్ష, అంటే నాకు తెలుసుకున్న ఆ దేశంలో 58 రోజులు నిరహాదీక్ష లేదు. ఆ రికార్డు కూడా అయిందే మహానుభావుడిది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు లేకపోతే మనం మద్రాసు అనేటువంటి పరిస్థితుల్లో ఈయన నిరహాదీక్ష వల్ల ఈవేళ మన ఆంధ్రులుగా మనం రూపాంతరం చెందాం. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకుంటున్నాం తెలుగు వారు. అయితే తెలుగు వారికి అసలు గుర్తింపే ఉండేది కాదు. అటువంటి మహానుభావులు విగ్రహాలు ఇంకా వారవారకి పెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు ఇంకా రాజకీయాల పేరు చెప్పి ఏదో గవర్నర్కి, రౌడీలకి విగ్రహాలు పెట్టే పరిస్థితి వచ్చింది. కానీ ఈ వ్యవస్థలోని పూర్వీకులు ఎవరున్నారు, మన కోసం త్యాగాలు ఎవరు చేశారు, ఎవరు త్యాగదనులు, ఎవరు మహానుభావులు, అలాగే వ్యక్తుల్లో కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వ్యక్తులు మర్చిపోయి మనం చాలా ఈ మధ్య కాలంలో మరి డొక్కా సీతమ్మ గారని, ఇదని మామూలుగా పొట్టి శ్రీరాములు గారని, లేదంటే ప్రముఖులందరినీ కూడా ఎవరైతే రాష్ట్ర ప్రజల కోసం త్యాగాలు చేశారో వాళ్ళందరినీ స్మరించుకోవడం జరుగుతుంది. శుభపరిణామం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఆ రకంగా మనందరూ కూడా ప్రయత్నం చేసి ఇంకా ఈయన ఒక కులానికి అంబేద్కర్ గారు కానీ, పొట్టి శ్రీరాములు గారు కానీ ఏదో ఒక కులానికి నాయకులు కాదు. కానీ అందరూ లేడులో ఆ కుటుంబంలో పట్టుకోవడం తప్పేం కాదు. కనీసం లేకపోతే ఆలోచన కూడా మర్చిపోతే ఇప్పటికీ ఆ పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి మనకి అసలు చరిత్రే పరిస్థితి వచ్చినాం. మరి ఈ మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను చాలా సంతోషించాను. మీటింగ్లో పోలవరం ప్రాజెక్టుకే మామూలుగా పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టడం చెప్పడం నిజంగా చాలా అభినందనం. అది కూడా కోరిక నెరవేరాలని చెప్పి మనందరం కోరుకున్నాం. ఇద్దరు చక్కటి కార్యక్రమం ఎప్పుడు చూసుంటే భువనసుందర గారికి, నారాయణ రత్నాజీ గారికి, అదే విధంగా సహకరించినటువంటి పెద్దలందరికీ, ఆర్థిక సహకారం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సపోర్ట్ చేసేకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ సభ అధ్యక్షులైనటువంటి నాలుగోలో మేడం గారికి, అలాగే ముఖ్య అతిథులైనటువంటి మాజీ కార్యదర్శులు చౌదరి గారికి, అలాగే పట్టణ ఆర్యవేశ చక్కా కర్రావు గారికి, జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షులు, కార్యదర్శి, అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇంజన్ కృష్ణ గారికి, ఈ సమావేశానికి మీరు ఇచ్చేసినటువంటి ప్రముఖులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మీరు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు గురించి మనం ఒక జీవితానికి మనం ఒకసారి పరిశీలన చేస్తే ఆయన 1901 20 మహాలక్ష్మి తమ్మకులకు ఆయన జన్మించడం జరిగింది. 1901 అంటే ఇప్పుడు 1900 ఈ సంవత్సరంతో చెప్పాలంటే 125వ సంవత్సరం జయంతి వేడుకలు మనం ఈ సందర్భంగా జరుపుకుంటూ, ఈ సందర్భంగా మీరు మిత్రులు చదివారు. మీరు రత్నాజీ గారి 11 మంది సభ్యులు ప్రోత్సాహంతో ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 11 మంది సభ్యులు కూడా నాకు అభినందనలు, ఆశీర్వాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మరి మా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన యొక్క విద్యాభ్యాసం, ఉన్నత విద్యాభ్యాసం అంతా కూడా చెన్నైలోని, బొంబేలోని పూర్తి చేయడం జరిగింది. ఆయన శానిటరీ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత రైల్వేలో ఉన్నతమైనటువంటి ఉద్యోగం నిర్వహించేవారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక స్వతంత్ర భావాలు, ఉన్నతమైనటువంటి అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. ఆయన ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి ఈ రాజ్యాన్ని, మన స్వతంత్ర పోరాటం కోసం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని తరవాలని చెప్పించడంలో మహాత్మా గాంధీ గారు చేపట్టినటువంటి ఉద్యమంలో ఆయన కూడా మహాత్మా గాంధీ గారి శిష్యుడిగా స్వాతంత్ర పోరాట యుగంలో పాల్గొని మన భారతదేశానికి స్వాతంత్రం సృష్టించడంలో కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు కూడా పాత్ర ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఇంతమంది ప్రముఖుల మధ్యలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి 125 సంవత్సరాలు పూర్తి చేసుకుని 126వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు ఆయనకి నిజంగా ఇంత సంతోషకరమైన వాతావరణంలో ఆయన విగ్రహం ఆవిష్కరించడానికి నన్ను ఆహ్వానించినందుకు, అలాగే ప్రముఖులను వచ్చినందుకు, ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా జరుపుతున్నందుకు వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటాను. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడంలో మనం చేసుకుంటే ఏ భాష అయితే మనకి ముఖ్యమో ప్రతి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించి
ఆయన మనందరి కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసలు పాసారు కాబట్టి అమరులయ్యారు. వారి జ్ఞాపకార్థంగా వారి విగ్రహావిష్కరణ చేయడం ఎంతో మంచిది. అలాగే ఒక ఆర్యవైశ్య కుటుంబం ఉందంటే ఎన్నో కోట్ల మందికి ఉపయోగపడుతుందని ఆర్యవైశ్యుల యొక్క ఖ్యాతిని ఆ రోజే మనకి చాటి చెప్పారు ప్రపంచానికి. కాబట్టి ఆయన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదని మనందరం గుర్తు చేసుకొని ఇంకో కొన్ని 1000 సంవత్సరాల పాటైనా సరే ఆయన్ని గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహావేదులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతి వేడుకల కార్యక్రమం నిమిత్తం ఆల్రెడీ మేము 2 నెలల నుంచి ఈ ప్రోగ్రాం డిజైన్ చేసుకున్నాం. కానీ ఇదే రోజు మన అమరావతిలో పెట్టడంలో కూడా కారణం వల్ల నిన్న దూంటి రాజేష్ గారు కార్యక్రమం అక్కడ పెట్టినందుకు మీరు 150 మంది దాకా అక్కడికి వస్తారంటే మీరు కార్యక్రమం ఎక్కడ పెట్టారేటని అడిగారు. నిన్న సాయంకాలం దాకా కూడా ఈ ప్రోగ్రాం కన్ఫర్మేషన్ అవ్వలేదు సార్. అంటే మేము 3 గంటలకని చెప్పారండి అక్కడ అమరావతిలో. అయితే మార్నింగ్ ఇక్కడ కార్యక్రమం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్దాం అనుకున్నాం. అయితే తర్వాత ఏంటంటే ఇంకా మీరు వారం రోజులు పోయిన తర్వాత 10 రోజులు పోయిన తర్వాత పెట్టుకున్నారండి. అంతా అడవడగా కార్యక్రమం చేయవలసి వచ్చింది. ఈ కార్యక్రమం అంతా కూడా నిన్న సాయంకాలం ఫైనలైజ్ అయిందండి మొత్తానికి. అప్పటికప్పుడు అందరికీ మళ్ళీ మెసేజ్ పెట్టుకోండి ఈ కార్యక్రమాన్ని మేము చేయడం మొదలుపెట్టామండి. విషయం ఏంటంటే మరి పొట్టి శ్రీరాములు గారి గురించి అందరూ చెప్పారు. మరి మొట్టమొదటిగా తొలి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం మన పాపబజార్ వీధిలో అషాబాబు ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మా ఆర్యవైశ్య సంఘం భవనం నందు మళ్ళీ గాంధీ మహాత్ముడు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఆవిష్కరణకి మరి ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఆ రోజు మరి అక్కడ కూడా ఆ రోజు చేయడం జరిగింది. ఆ 2 మొదలుకొని ఈ రోజు ఇంచుమించు సుమారు మేము 100 విగ్రహాల దాకా మేము పెట్టడం జరిగిందండి. ఎలాగంటే ప్రతి స్కూల్లోని గాంధీ మహాత్ముడు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం మా వాసవి క్లబ్ తరఫున కానీ ఆర్యవైశ్య సంఘం తరఫున కానీ మండల ఆర్యవైశ్య సంఘం తరఫున కానీ కొన్ని స్కూల్స్ దత్తత తీసుకుంటే ఆ స్కూల్స్ లో మొత్తం అన్ని స్కూల్స్ లో కూడా పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు ఉండాలని ఆ రోజు మేము సంకల్పం 20 సంవత్సరాల క్రితం మొదలు పెట్టామండి. సుమారు ఇది 101వ విగ్రహం అండి. అంటే మిగతా ఎన్ని ఫస్ట్ లో ఇప్పుడు మన ఆర్య సంఘ భవనం ముందు ఇక్కడ పెట్టిన విగ్రహాలే పెద్ద విగ్రహాలండి. మిగతా అన్ని విగ్రహాలు కూడా మేము ఇచ్చేసాం. అలాగే ఫ్యూచర్ లో మేము ఇంకా ఎన్ని స్కూల్స్ ఉంటే అన్ని స్కూల్స్ కి కూడా మేము పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు ఇవ్వడానికి మా పెద్దలు అందరూ కూడా ఎప్పుడు కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. మరి ఇంతటి అవకాశం మరి పార్క్ లో పెట్టుకున్నానంటేనే వెంటనే మేము మా మేడం గారు చైర్మన్ గారు దీపం గారితో చెప్పగా మంచి కార్యక్రమం చేస్తున్నారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి పేరును అధికారంగా ప్రకటించినప్పుడు తుని మండల ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం నాడు ఎమ్మెల్యే గారు ఆ రోజు రావడం జరిగింది. అలా ఆశించడం జరిగిందండి. ఆ రోజు మేము మేడం గారిని ఇలాగ పొట్టి శ్రీరాములు గారి పార్క్ లో ఇలాగ విగ్రహం ఆవిష్కరణ చేస్తారంటే మీరు మున్సిపాలిటీలో పెట్టుకుని తీర్మానం చేసుకుని విగ్రహం పెట్టుకుంటే బాగుంటుందని ఆ రోజు దివ్య మేడం గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే మరి మున్సిపల్ దాంట్లో తీర్మానం చేసి ఈ రోజు నాకు అవకాశం కల్పించినందుకు మరి మున్సిపల్ కమిషనర్ గారికి డీజీ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ రోజు అషాబాబు మొదలెట్టిన విగ్రహాలతో ఈ రోజు 101 విగ్రహాలు అవ్వడం మాకు ఎంత ఆనందంగా ఉందండి. ఈ 101 విగ్రహం మళ్ళీ దివ్యంగా మాకు ఆశీస్సులతో ఇచ్చారు. మరి ఇంకెన్ని విగ్రహాలు తుల్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు పెడతామన్నది ముందు మా పెద్దలందరూ ఆలోచనతో మేము ఇచ్చేసి అవుతామండి. మరి ఈ కార్యక్రమానికి మేము అందరూ ఇచ్చేసి దిగ్విజయం చేసినందుకు మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. సుందరి రత్నాజీ గారికి ముందుగా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ఉన్న పూర్వపు ఎమ్మెల్యేలు, పూర్వపు కమిషనర్లు, ఇప్పుడున్న కమిషనర్లు, ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు ముందుగా అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇక్కడ మాకు ఒక పెద్ద తీరం లోటు మీ మనిషి ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర గ్రంథిబాబుజీ గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా మీ అందరికీ చెప్పమని చెప్పారు. అందువలన అది మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము ఖచ్చితంగా. నెక్స్ట్ ఇవాళ పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తుళ్ళూరులో 6.8 ఎకరాల స్మృతి వనాన్ని
పొట్టి శ్రీరాములు గారి పేరున ఇచ్చి ఆయనకి 58 రోజులు ఆమరణ నిరాహార చేసినందుకు వల్ల 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నారు. అది కాక ఈయన పొట్టి శ్రీరాములు గారు ఆర్య వయసులు అని మనం చెప్పుకోవడమే తప్ప ఆయన ఆర్య వయసులుగా కాక జాతికి రాష్ట్రానికి ఆయన గొప్ప లీడర్. అలాగే వయసు కాకుండా మనలో కూడా చాలామంది రాష్ట్రానికి దేశానికి తగ్గట్టుగా లీడర్లుగా మనం అందరం తయారవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా మన అందరూ కలిసి ఈ గణపతి నగర్ పార్కు ఏదైతే ఉందో ఆ పార్కులో చెప్తున్నారు సార్, అది కూడా చెప్తున్నారు. ఈ పార్కులో ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ చేయడం, ఈ కార్యక్రమంలో భాగంగా మీరందరూ పాల్పంచుకోవడం చాలా నాకు ఆనందదాయక విషయం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నార్ల భువన సుందరి గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు మాకు ప్రియమిత్రులు రాజాశ్వరుడు గారికి, అలాగే మన ఆదివాసీ ప్రముఖులు పట్టణ ప్రముఖులు చక్కా రాఘవన్ గారికి, జోసెఫ్ ప్రముఖులు స్వామి గారికి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సత్యనారాయణ గారికి, రైతు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అసలు గారు చెప్పినట్టుగా ఏదైతే మన పార్కులో కూర్చుని కార్యక్రమం చేసుకుంటున్నామో అది మన తాడిశెట్టి రాజా గారి టైంలో వారు ఈ పార్కు ఓపెన్ అవడం మీ అందరికీ తెలిసిందే. ఆ టైంలో వారు మీ పొట్టి శ్రీరాములు గారి పేరు ఈ పార్కు పెడదామని చెప్పి మేము ప్రపోజల్ పెడితే వారు దాని వెంటనే అంగీకరించి ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీలో తీర్మానం చేసి పేరు పెట్టడం జరిగింది. అది చాలా అందరికీ ఆనందదాయకమైన విషయం. తిరుమల స్వామి గారు చెప్పినట్టుగా ఎవరో కేవలం ఈయన ఆదివాసీలకు వాళ్ళకే నాయకులు కాదు, రాష్ట్రానికి అందరికీ దేశానికి ముఖ్యమైన వ్యక్తి అని చెప్పి చెప్పడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ రోజున ఈ 120వ జయంతిని ఒక ఉత్సవంగా చేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల్లో దీన్ని భాగంగా చేయడం, మరి ఈ రోజున అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల ఎత్తైనటువంటి కాంస్య విగ్రహాన్ని ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం అన్నది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందించదగ్గ విషయం. ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేయకపోతే భావితరాలకి చరిత్ర తెలియదు, గతం తెలియదు, విషయాలన్నీ కూడా మర్చిపోయి పరిస్థితుంది. కాబట్టి అటువంటి లోటు లేకుండా ఈ కార్యక్రమాలు ఇవాళ ఇక్కడ చేయడం చాలా ఆనందమైన విషయాన్ని తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఆర్యవైశ్య సోదరులందరూ నాలుగు రత్నాజీ మరియు వారి యొక్క బృందాలందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు.